హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్ 9 తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి అనేక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక అంశాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అపూర్వమైనటువంటి అనుభవం, అదేవిధంగా ప్రజలపై ఎల్లప్పుడూ మమకారం, ప్రజా సమస్య అని ఏ ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళినా వాళ్ళ సమస్య నెరవేరేంత వరకు అనిత్యం పోరాటం చేసేటువంటి ఒక యోధుడు. అలాంటి వ్యక్తి ఈరోజు మనతో పాటుగా ఉన్నారు. ఆయనే వడ్డపల్లి రామకృష్ణ గారు. ఆయనకు సంబంధించి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనకు మిషన్ ఫర్ ద పూర్ పీపుల్ అనేటువంటి చారిటబుల్ ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నారు. ఆయన దాంతోపాటుగా ఫార్మర్స్ టు రైట్ ఫౌండేషన్ చైర్మన్గా ఉన్నారు. రీసెంట్గా దండా మూమెంట్ అనే ఒక మూమెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అసలు వాట్ ఈస్ దండా మూమెంట్ అంటే ఏంటి, ఈ మూమెంట్తో ఏం చేయబోతున్నారు, అండ్ ప్రజలకు ఈ దండా మూమెంట్తో ప్రజల్లోకి ఏం తీసుకెళ్ళబోతున్నారు, వీటికి సంబంధించి చర్చిద్దాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? ఐఎమ్ గుడ్ సార్, రీసెంట్గా మీరు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామికే మొదటి లేఖను కూడా అందించారు. సో ఏంటి అసలు దండా మూమెంట్ ఏంటి, ఆ దండా మూమెంట్తో ప్రజల్లోకి వెళ్ళడం ఏంటి, కోటి సంతకాల కాన్సెప్ట్ ఏంటి? భారతదేశం మొత్తంలో కూడా 70% ఉన్నటువంటి ఓబీసీలు, ఈ ఓబీసీలు స్వాతంత్రం రాకముందు వీళ్ళ యొక్క కులవృత్తుల్ని మొత్తం కూడా ధ్వంసం చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఒక వ్యాపారవేత్తలుగా వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడానికి భారతదేశంలో కులవృత్తులన్నిటి, చేనేత వర్గాలే కానివ్వండి, బంగారం పనిచేసే వాళ్ళే కానివ్వండి, ప్రతి శిల్పులవి కానీ ఇండస్ట్రియలైజేషను, మెకనైజేషన్ చేయటం వల్ల పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1947 తర్వాత కూడా ఈ యొక్క వర్గాలకి, అంటే మధ్యతరగతి మిడిల్ క్లాస్ పీపుల్ వర్గాలకి, ముఖ్యంగా చేతి వృత్తుల వాళ్ళకి సరైనటువంటి సంక్షేమ పథకాలు కానీ స్కీమ్స్ కానీ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు మరింతగా అట్టడుగుకి వెళ్ళిపోయారు. వాళ్ళ యొక్క జీవనోపాధి మొత్తం కూడా అండర్లైన్ అయిపోయింది. అదే కాకుండా వీళ్ళు సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్తో పాటుగా అప్పుడు ఓబీసీలుగా ఉన్నటువంటి వీళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఇచ్చేటట్లయితే సమాజంలో వీళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు ఉండేవాళ్ళు, వీళ్ళ యొక్క హక్కులు సంపూర్ణంగా నెరవేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అగ్రవర్ణాలకి మధ్య, ఎస్సీ ఎస్టీలకి మధ్య వీళ్ళు ఒక అణగారిన వర్గంగా రోజు రోజుకి కుదించుకుపోతున్నారు, ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఆ విషయంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకి కామారెడ్డి డిక్లరేషన్లో మనకి 42% ఇస్తామని వాళ్ళు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ వచ్చి ప్రకటించినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. అదంతా ప్రజలందరికీ తెలుసు. ఒక కుట్ర కోణంలో ఒక కుట్రపూరితమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని ఏదో తూతు మంత్రంగా ప్రజల్లో ఒక అగ్నిని, ఒక హావభావాలని రగిలించి పబ్బం గడుపుకోవాలనే తత్వంలో ఈ యొక్క రాహుల్ గాంధీ, మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో దీన్ని మొత్తాన్ని ఈ యొక్క అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ రకంగా చూస్తుంది అనంటే, మాకు అన్యాయం చేశాడు, మా మీద కుట్ర చేశాడు, మా యొక్క వర్గాల్ని ఇంకా అణగదొక్కే కార్యక్రమంలో కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని చేస్తుంది అనేది స్పష్టమైనటువంటి ఒక అవగాహనలోకి ఈ సర్వ బీసీ జనాలు మొత్తం కూడా వచ్చేశారు. సరే, ఆఖరికి 42%, 70%, 66%, 70% ఉన్న బీసీలు సమాజంలో 42% కూడా మా పెద్దలు ఒప్పుకోవటం వల్ల కూడా అందరూ అంగీకరించారు దానికి. ఆఖరికి జీవో నెంబర్ 9 కూడా ఇది విడుదలైంది. అక్కడికి రాష్ట్రపతి దగ్గరికి పోవటం జరగలేదు. ఈవెన్ పార్లమెంట్లో కూడా ఒక్కళ్ళు కూడా, ఇంతమంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా, ప్రతిపక్ష ఎంపీలు ఉన్నా, ఒక్కళ్ళు కూడా ఆ యొక్క అంశాన్ని లేవనెత్తలేదు. ప్రజల్లోకి మాత్రం ఒక నినాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఏంటి అని అంటే, పార్లమెంట్ ఎదుట దాదాపు 3 రోజుల పాటు ఒకరోజు రాష్ట్రపతిని కలవడం, ఒకరోజు పార్లమెంట్ ఎదుట ఎంపీలతో కలిసి నిరసన చేయడం, జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ధర్నా చేయడం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రివర్గంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి ప్రముఖ నేతలంతా కూడా వెళ్ళి ఒక హడావిడి చేశారు. గతంలో మీరు చూడొచ్చు, వర్షాకాలానికి సంబంధించినటువంటి ఈ యొక్క సమావేశాల నేపథ్యంలో, పార్లమెంట్ సమావేశాలు ఏంటి అసలు ఈ జీవో 9 తీసుకొచ్చినాం, ప్రజలకు న్యాయం చేయబోతా ఉన్నాం, బీసీలకు న్యాయం చేయబోతా ఉన్నాం,
ఉన్నాం, గాంధీ భవన్ నుంచి మా పార్టీ పరంగా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవక్తలు పలికింది. 42% చేస్తా అని పలికింది. చివరికి చూస్తే 17% ఆపింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది మొత్తం వాగ్దానాలు, ఈ ప్రజలను మభ్యపెట్టడం, శుష్క వాగ్దానాలు మాత్రమే అవి. చిత్తశుద్ధి లేని మాటలు. మనం అనుకుంటాం చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అని. అంటే నిజంగా బీసీలకి న్యాయం చేయాలి అని అనుకుంటే అతను సమగ్ర సర్వే మొత్తం కూడా జరిపి, ఇప్పటికీ కూడా సమగ్ర సర్వేని మొత్తాన్ని కూడా సంతకాలు లేని ఆ యొక్క నివేదికలు పంపడం జరిగింది. అంటే దీన్ని బట్టి మాకు బీసీ వర్గాలు ఏం భావిస్తున్నాయంటే రేవంత్ రెడ్డి కుట్రపూరితమైనటువంటి చర్యలు చేసి బీసీల సమాజాన్ని మొత్తం, ఈ సమాజంలో ఉన్న 70% జనాభా కలిగినటువంటి బీసీలను అందరినీ కూడా మోసం చేశారని భావిస్తున్నాం మేము. ఇది స్పష్టం. బీసీలకు సంబంధించి గతంలో 2014 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా 2018 ఎలక్షన్స్కి ముందు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మేము సర్వే చేయించినాం బీసీలకు సంబంధించి అని చెప్పేసి, నా దగ్గర టోటల్ డేటా ఉన్నదని చెప్పేసి కేసీఆర్ గతంలో మాట్లాడి, మళ్ళీ అదే స్ట్రాటజీని రేవంత్ రెడ్డి కులగణన చేయించినాం, మేము దేశంలోనే ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి కులగణన చేసినాం, ఆ డేటా మా దగ్గర ఉన్నది, ఆ డేటాను బేస్ చేసుకుని బీసీలకు న్యాయం చేసే విధంగా 42% రిజర్వేషన్ కల్పిస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనేక సభలలో మాట్లాడాడు. ఈ మాట్లాడినటువంటి మాటలు ఎటుపోయినాయి? నిజంగా కులగణన జరిగిందని మీరు భావిస్తున్నారా? అగ్రవర్ణాలు ఏనాడు కూడా బీసీలకి న్యాయం చేయవు అని ఈ దెబ్బతోటి తేలిపోయింది. 2014 సమగ్ర సర్వే జరిపింది కేసీఆర్. కేవలం ఒక స్టాటిస్టిక్స్ తీసుకోవాలి, ఒక్కొక్క కులంలో ఎంతమంది ఉన్నారు, ఇందులో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వీళ్ళని ఏ రకంగా ప్రభావం చూపెడితే వాళ్ళు నాకు ఓట్ బ్యాంక్ లాగా మారతారు అనే ఒక తత్వంతో, ఒక కుట్రపూరితమైనటువంటి కోణంతో మాత్రమే చేశాడు. అది అతను ఎప్పుడు కూడా మీకు మీరెంతో మీకు అన్ని రిజర్వేషన్స్ ఇస్తామని ఏనాడు కూడా అనలేదు. అంతెందుకండి, ఎస్సీని నేను ముఖ్యమంత్రిగా చేస్తానని అన్నాడు. ఎస్సీని ముఖ్యమంత్రి చేశాడా? చేయలేదు. ఇదంతా కాన్స్పిరసీ అండి, కుట్ర కోణం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళని, ఎస్సీలని, ఎస్టీలని ఒక రకంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క హక్కుల్ని హరించి వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఉపయోగపడతాయి. అదే రకంగా ఇప్పుడు డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ జరిగిందో, ఈ కామారెడ్డి డిక్లరేషన్ యొక్క ప్రధాన అంశం ఏంది? 42%కి మేము నిశ్చయం అయ్యాం అని అంటే ఓకే అనుకున్నాం. కానీ ఇవన్నీ బోగస్ అండి. మన ఉద్యమం మనం చేసుకోకపోతే, మన హక్కుల్ని మనం సంపాదించుకోకపోతే, మనందరం సమీకృతమయ్యి బీసీలందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ యొక్క వివిధ గుంపులుగా ఉన్న, వివిధ వర్గాలుగా ఉన్న వివిధ సంఘాలన్నీ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి మన హక్కుల్ని మనం చేసుకుంటే తప్ప మనం మన యొక్క ఆశయాలు నెరవేర్చుకోలేము. అదే రకంగా మన యొక్క ఈ పేదరికాన్ని మొత్తం కూడా మనం నివారించుకోలేము. చట్టసభలే ప్రధానమైనవి మాకు. ఆ చట్టసభల్లో ఉండాల్సినటువంటి పర్సంటేజ్ మాకు రానంత కాలం మేము దీన్ని పోరాడుతూనే ఉంటాం. వచ్చినంత కాలం మేము పోరాడుతూనే ఉంటాం. ఇప్పుడు చట్టసభలకు సంబంధించినటువంటి అంశాన్ని చర్చించేటువంటి ముందు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా, అంతకుముందు తెలంగాణ ఏర్పడక ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, ప్రస్తుతం వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, ఒక కాన్సెప్ట్ని ఒక తెలంగాణ మూమెంట్ తర్వాత, అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక విషయం మాట్లాడుకుంటే, మీరు ఇంతకుముందు తీసుకున్నటువంటి కుల వృత్తులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ముదిరాజులకు సంబంధించి చేపల పంపిణీ చేసినాము, యాదవులకు సంబంధించి గొర్రెల పంపిణీ చేసినాము, మళ్ళీ పోతే చేతి వృత్తులను పెంచుతూ ఉన్నాము, కుల వృత్తులను పెంచుతూ ఉన్నాం అని చెప్పేసి రెండు పార్టీలు, అటు బీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రగల్భాలు పలకడం. రీసెంట్గా ఇందిరమ్మ చీరలతో కోటి చీరల కాన్సెప్ట్ అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది. దీనివల్ల చేయూత చేతి వృత్తులలో భాగంగా వీళ్ళు చీరలు వేసేటువంటి వాళ్ళకి సంబంధించి మగ్గాలు వేసుకునేటువంటి వాళ్ళు అంతరించిపోతున్నారు, దాన్ని పెంచేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభలో మాట్లాడారు. నిజంగా వీళ్ళు చేతి వృత్తులు పెంచేది ఉంటే ఈరోజు బీసీ ఉద్యమాలు ఎందుకు పుడతాయి? మీలాంటి నాయకులు, మీలాంటి వాళ్ళు కూడా ఈ దండా మూమెంట్ అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళడం, అటు కేసీఆర్ని కాదని కేసీఆర్ కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అని ఆమె బయటికి రావడం, తీన్మార్ మల్లన్న లాంటి ఒక జర్నలిస్టు పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్న ఆయన ఒక బీసీ నినాదంతో ప్రజల్లోకి రావడం, ఇట్లా ఎవరికి వాళ్ళే బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రజల మూమెంట్కి ఒక బీసీ మూమెంట్ స్టార్ట్ అయింది. అంటే మరొక తెలంగాణ మూమెంటు బీసీల రూపకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. స్వాభావిక తెలంగాణ ఓన్లీ హద్దులతోటి ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర నుంచి విడిపడింది, కానీ రాజకీయమైనటువంటి భాగ పంపిణీ జరగలేదు. అంటే
అధిక సంఖ్యాకులు ఉన్నటువంటి బీసీలకి ఏమి వాళ్ళు మేలు చేశారు సార్? ఒక్క విషయం చెప్తున్నా, అతను ఎవరైనా కానీ అగ్రకులంలో ఉన్నటువంటి కేసీఆర్ కానివ్వండి, ఇంతకుముందు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అంతకంటే ముందు మన రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఒక ఫ్యూడల్ విధానంలో వచ్చిన వాళ్ళు. అనగదొక్కాలి అంటే ఒక వ్యక్తిని, అతనికి బాగా చదువు వస్తే రాజ్యాంగం చదువుతాడు, రాజ్యాంగం చదివి మనల్ని ప్రశ్నలు వేస్తాడు, కాబట్టి వీడికి చదివియొద్దు. వీడికి బాగా ఆరోగ్యంగా ఉంటే అతను బాగా ఈ చదువు ఆరోగ్యంతో మనల్ని డామినేట్ చేస్తాడు, కాబట్టి వీడికి చదివియొద్దు, వీడికి ఉపాధి ఇవ్వద్దు, వీడికి సంక్షేమ పథకాల్లో తూతూ మంత్రంగా ఏదో ఒకటి చేయాలి. చీరలు ఇస్తే ఏమొస్తుందండి? ఒక 4 మంచి విద్యా సంస్థలను ఏర్పాటు చేయమనండి. అదే రకంగా చేప పిల్లలు ఇస్తా అంటాడు. ఎన్ని చేప పిల్లలు ఇచ్చిండండి? ఎక్కడ చేప పిల్లలు ఇచ్చిండు? ఏ చెరువులలో పోసిండు? ఇంతకుముందు భగీరథ అని పెట్టి చెరువులో మట్టి తీసినట్లే ఉంటుంది ఇది కూడా. అదే రకంగా చెరువులో మట్టి తీసినట్లే ఉంటుంది. అదే రకంగా ఇంకా ఇవి ఉన్నాయి కదా, చేప పిల్లలను గొర్రెల పెంపకం అంటారు. గొర్రెలు దేనికి? గొర్రెలు ఇచ్చాడు. ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి అందులో? భగీరథలో ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి? ఇవన్నీ అడిగేవాళ్ళు కూడా. అంటే అధిక సంఖ్యాకుల వాళ్ళ నోరు మూపించటానికి చేసేటటువంటి డీప్ స్టేట్ కుట్ర ఇది. డీప్ స్టేట్ కుట్ర అంటే ఏంటో చెప్తాను. అంటే అధిక సంఖ్యాకులుగా ఉన్న వాళ్ళు అనారోగ్యంలో ఉండాలి, తెలివి లేకుండా అజ్ఞానంలో ఉండాలి, చదువు లేకుండా ఉండాలి, వాళ్ళ కుల వృత్తులను మొత్తం కూడా నాశనం చేయాలి, వాళ్ళ యొక్క సంపాదన మార్గాలన్నింటినీ కూడా ధ్వంసం చేసినట్లయితే వాళ్ళు కేవలం బీదరికంలో మగ్గుతుంటారు. వాయిస్ ఉండదు, ఒక ప్రశ్న వేసే శక్తి లేకుండా వాళ్ళని చేయటమే డీప్ స్టేట్. ఈ డీప్ స్టేట్ ఫార్ములాలో ఎవ్వరూ అతీతులు కాదు. ఈ అగ్రవర్ణాల నాయకులు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా కూడా ఈ యొక్క బీసీలకు ఒరగబెట్టేదైతే ఏం లేదు. అందుకనే ఈ దండా మూవ్మెంట్ని మేము స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు దండా మూవ్మెంట్తో ప్రజల్లో ఎలాంటి చైతన్యాన్ని తీసుకురాబోతా ఉన్నారు? అండ్ దాంతోపాటుగా ఈ 1,000 సంతకాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది మీద, ఈ 1,000 సంతకాల కాన్సెప్ట్ ఏంటి అసలు? దండా మూవ్మెంట్ అనేది దీనికి సవివరంగా చెప్తాను నేను. ఒరిస్సా రాష్ట్రంలో ఈ యొక్క దండాయాత్ర అని జరుగుతుంది. ఈ దండాయాత్రలో ప్రధానంగా భగవంతుడి కొలిచేది, అది ఈశ్వరుణ్ణి అదే రకంగా కాళీమాతని కొలిచే యాత్ర అయినప్పటికీ దాంట్లో ఒక స్పష్టమైనటువంటి ఒక లక్ష్యం ఉంటుంది. అందులో ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి, అంటే ఒక భగవంతుడిని చేరే క్రమంలో వాళ్ళ యొక్క యోగాలాగా ఒక నిష్టతోటి చేస్తారు. ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక డిసిప్లిన్, నిష్టని మేము అక్కడ పిక్ చేసుకున్నాం దండాయాత్రలో. అంటే మేము కూడా బీసీల రిజర్వేషన్ కొరకు దీనికి ఇంతకుముందు మహాత్మా గాంధీ గారు దండియాత్ర పెట్టారు, కాబట్టి మేము దీనికి దండాయాత్ర అనే ఒక నామకరణం చేసాం. ఈ దండాయాత్రలో ప్రతి గ్రామంలో కూడా తిరిగి మనం ఎందుకు ఇలా ఉన్నాము, మనల్ని ఈ రకంగా ఎన్ని ప్రభుత్వాలు మనల్ని మోసం చేస్తున్నాయి అనేది ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా దాన్ని తెలియజెప్పుతూ ఈ యొక్క ప్రతి గ్రామం నుంచి కూడా ఒక 1,000 సంతకాల కార్యక్రమాన్ని మేమెంతో మాకంత రిజర్వేషన్స్ మాకు ఇవ్వాలి అని ఒక డిమాండ్ని ప్రధానమంత్రికి తీసుకొని పోవాలి. అది కూడా సాంస్కృతిక పరంగా, అదే రకంగా చైతన్యవంతంగా, మరియు ప్రతి గ్రామస్తులందరినీ, ఆ గ్రామంలో ఉన్న మహిళల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, అదే రకంగా చేతి వృత్తుల వాళ్ళని అందరినీ కూడా వివిధ కళారూపాలు, కళాజాత ద్వారా ముందుకు సాగుతూ ఈ యొక్క దేశం మొత్తం కూడా ఈ దండాయాత్రని మేము సర్వోన్నతంగా మేము నిర్వహిస్తాం. సో కంప్లీట్గా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడంతో పాటుగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ దండయాత్రను ఖచ్చితంగా సక్సెస్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు. సార్, ఇంతకుముందు మీరు ఒక పాయింట్ అన్నారు, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు అన్యాయమే జరుగుతుంది అటు అని చెప్పేసి మీరు మాట్లాడిన మాటల్లో నిజంగా కూడా ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక అంశాలు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఈరోజు అనేక విషయాలు మేము చేస్తూ ఉన్నాం అని చెప్పేసి అటు ఏది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు లేటెస్ట్ ఈరోజు మీరు ఈనాడు పేపర్లో కూడా చూసినట్లయితే ఒకటి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి యువతకు చేయూత కలగబోతూ ఉన్నది, నూతన కంపెనీలను ఆవిష్కరించబోతూ ఉన్నాం, తెలంగాణను ర్యాంక్
నెంబర్ 1 స్థాయికి నిలబెట్టబోతా ఉన్నాం దేశంలో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హోర్డింగ్లు స్టేట్మెంట్లు దీనికి ఆహ్వానించింది, ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించడానికి నిన్న ఢిల్లీకి వెళ్ళినట్టు మన పేపర్లో కూడా ప్రకటనలు చూస్తూ ఉన్నాం. నిజంగా తెలంగాణ నెంబర్ 1 స్థాయికి వచ్చే సిచ్యువేషన్స్ కనబడుతున్నాయా? నన్ను అడిగితే చాలా వరకు మీలాంటి మేధావులు చెప్తున్న మాటను కూడా ఒకటి మేము ముందుకు తీసుకొస్తా ఉన్నా. గతంలో కేసీఆర్ చేసిన దానికన్నా ఇప్పుడు ఇంకా దారుణంగా దిగజారిపోతా ఉన్న తెలంగాణ అని చెప్పేసి మీలాంటి ఇంటలెక్చువల్స్ చెప్తా ఉన్నారు. ఇది వాస్తవమేనా? స్వామి, నేను ఒక విషయం చెప్తాను. నేను కొయ్యరా కోతలు అంటే గోల్కొండ ముత్యాలు గుమ్మడికాయ అంత అని అంటాడు ఒకటి. ఇంకొక సామెత కూడా ఉంది, కోతలు కోటలు దాటుతాయి, కాళ్ళు గడపలు దాటు. నీ రాష్ట్రంలో ఉన్న అంటే నీ రాష్ట్రాన్ని ఒక ఇల్లు అనుకుంటే నీ ఇంట్లో ఉన్న దుమ్ము దులుపుకో. ఫస్ట్ నీ ఇంటిని శుభ్రం చేసుకో. నీ ఇంటిలో ఉన్నటువంటి ఇంత జనాభా 3 కోట్ల జనాభా యొక్క స్థితిగతులు, వారి యొక్క ఆర్థిక స్థితి, పాఠశాలలు బాగున్నాయా, విద్యా వ్యవస్థ బాగుందా, ఆరోగ్య వ్యవస్థ బాగుందా, వారి యొక్క సంపాదన పెంచే కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా, అదే రకంగా వివిధ సంస్థలు, వివిధ కార్పొరేషన్స్, వివిధ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఎలా పనిచేస్తున్నాయి, పేదరికాన్ని రూపుమాపడానికి నా యొక్క స్కీమ్స్ ఈ 2 సంవత్సరాల్లో ఏమన్నా పనిచేసాయా? ఎందుకు మాట్లాడతారండి? ఇండస్ట్రియలైజేషన్ అని ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడి నుంచి తీసుకుందాం. మనం ఎవరైనా చంద్రబాబు నాయుడు నుంచి తీసుకుందాం. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు మనకు తెలుసు. మొత్తం భూముల మీద పడ్డాడు. తెలంగాణ భూములు అనంటే ఆ భూములు మొత్తం కూడా ఇక్కడ ఒక ఎన్విరాన్మెంటల్ కండిషన్, దక్కన్ పీఠభూమి యొక్క విశిష్టత ఏంటి అంటే ఇక్కడ ఉన్నంత ఎన్విరాన్మెంట్ భారతదేశంలో ఎక్కడా ఉండదు. సమశీతోష్ణ స్థితులు ఉంటాయి. అదే రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఆరోగ్యం, ఏది మంజీరా వాటర్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, క్లౌడీ సిస్టమ్ కానీ, ఇది సముద్రానికి 500 ఫీట్ల ఎత్తున ఉన్నటువంటి హైదరాబాదు యొక్కని ఒక బంగారు గని. ఈ బంగారు గనిని తవ్వుకొని పోని వాడేవాడు లేడు. ఆంధ్ర పాలకులు మొత్తం కూడా తవ్వుకొని పోయారు, భూముల్ని సర్వనాశనం చేశారు. కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులైతే లక్షల కొద్ది ఎకరాలు దీన్ని లూటీ చేశారు ఏ ధరణి పోర్టల్ ద్వారా. అదే రకంగా ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, అది ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి అంటే చర్లపల్లి లాంటి ఇండస్ట్రియల్ ఎస్టేటు, కాటేదాన్ లాంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళకి 30% ఆఫ్ కాస్ట్కి ఇస్తానంటున్నాడు. అదే రకంగా మెడికల్ హబ్, ఏది ఫార్మా హబ్ అని పెట్టారు. ఎన్ని లక్షల ఎకరాలు మిగతా ముఖ్యమంత్రులు, అదే రకంగా ఈయన ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ని లక్షల ఎకరాలు లూటీ చేశారు. లావుని పట్టాలు, బంచరాయి, పోరంబోకు, ఖారజ్ఖాతా, టెంపుల్ ల్యాండ్స్, ఇనామ్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా అప్పుడు లావుని పట్టాలు ఇచ్చినవి మొత్తం కూడా వీళ్ళు ఇండస్ట్రియలైజ్ చేస్తారు. కొంగరకళ అని ఒకటి ఉన్నది, అక్కడ రైస్ హబ్ అని పెట్టారు. మరి రైస్ హబ్ అని పెట్టారా? ఇది మొత్తం కూడా వీళ్ళ యొక్క కుట్రపూరితమైనటువంటి ప్రోగ్రామ్స్లో చేసి ప్లాట్లు చేసి అమ్ముకోవటానికి అగ్రవర్ణాలకి, వాళ్ళ తాబేదారులకి, వాళ్ళ మంత్రులకి, వాళ్ళ యొక్క ఎమ్మెల్సీలకి, ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అమ్ముకోవటానికి వాళ్ళు ఎవరినైతే అనుకుంటారో, ఇతర దేశాల వాళ్ళు కావచ్చు, లేదా ఇతర రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాళ్ళందరికీ కట్టబెట్టడానికి చేసే కుట్రలో భాగమే కానీ ఈ ఇండస్ట్రియలైజేషన్ జరగదు. చూసాం కదా, ఎస్ఈజెడ్లు చూసాం కదా మనం. బట్ ప్రపంచానికే దిక్సూచిగా తెలంగాణను రూపుదిద్దిస్తా 10 సంవత్సరాలలో తెలంగాణను చూస్తే పెట్టుబడులు ఉరికొస్తాయి తెలంగాణకు అని చెప్పేసి నిన్న హుజురాబాద్లో పెట్టినటువంటి ఒక సభలో మాట్లాడుతున్నారు సార్. అదే చెప్పాను కదా, ఏంటి కోటలు దాటితే కాళ్ళు గడపలు దాటమంటే అదే చెప్పేది. ఇంటిని శుభ్రం చేసుకోవా నువ్వు? ఎందుకు నీ రాష్ట్రంలో పేదరికం ఉన్నది? ఎందుకు నీ రాష్ట్రంలో విద్య సరిగా లేదు? ఎందుకు నీ ఆరోగ్యం సరిగా లేదు? అప్పుడు ప్రజల గుండెల్లో నిలబడి నువ్వు దేవుడివి అవుతావు. నువ్వు దేవుడివి అనంటే అందరూ కూడా గౌరవించేటటువంటి వ్యక్తికి అవుతావు. నువ్వు 10 సంవత్సరాలు అయిందయ్యా మేము అంటున్నాం. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 40 సంవత్సరాలు ఉండాలని అంటున్నావు. కానీ నువ్వు ఈ కాళ్ళు భూమి మీద ఉండాలి. రేవంత్ రెడ్డి ఒక్క అడుగు ఎత్తున ఉన్నా కూడా కూలి కింద పడతావు. నీ బొంద నువ్వే తోడుకుంటున్నావు. కానీ ఒకటే స్పష్టం చేస్తున్నా నేను, నీవు కానీ రేవంత్ రెడ్డి గారు బాగా వినండి, నీవు కానీ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఏమైపోయింది? గాంజాకి అలవాటు పడ్డారు, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు, విపరీతమైనటువంటి లిక్కరు, సారాయి అమ్ముతున్నావు నువ్వు. నా 50,000 కోట్ల రూపాయలంటే సాధారణ విషయం కాదు అది. అంటే నువ్వు మొత్తం కూడా ఈ యొక్క యువతని నిర్వీర్యం చేశావు. విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా చేశావు. ఏదో తూతూ మంత్రంగా 20,000 30,000 ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా? బ్యాక్లాగ్ ఏది? అదే నువ్వు వీటన్నిటికీ కూడా బీసీలని నిర్లక్ష్యం చేయటమే ప్రధానమైనటువంటి కారణం.
ఉత్పత్తి వర్గాలు ఇవన్నీ కూడా బీసీలోనంటే ఒక ఉత్పత్తి వర్గాలు. ఈ ఉత్పత్తి వర్గాలందరినీ తీసుకొచ్చి ఎవడో ఉత్పత్తి బయట నుంచి తీసుకొచ్చేవాడిని తీసుకొని వస్తే నీకు అను బ్రిటిష్ వాడికి ఏం తేడా ఉందా? ఒకసారి ఇంకొక పాయింట్ ఏంటంటే, గతంలో కేసీఆర్ కోకాపేటకు సంబంధించినటువంటి ల్యాండ్స్ను 100 కోట్లకు ఎకరం లెక్క వేలం వేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రశ్నించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఈరోజు కోకాపేటలో ఉన్నటువంటి 8 ఎకరాలను సుమారుగా 131 కోట్లకు ఒక ఎకరం చొప్పున వేలానికి సిద్ధం అని చెప్పేసి 3 విడతల్లో వేలం వేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి స్టేట్మెంట్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే సుమారుగా 996 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యయం తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. ఈ రకంగా వేలం వేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, సంక్షోభాన్ని లేకుండా చేసి తెలంగాణను నెంబర్ 1 స్థాయికి తీర్చిదిద్దడమే నా ఎజెండా అంట. నువ్వు నెంబర్ 1 ప్రపంచంలో నెంబర్ 1 స్థాయి చేయి. మేమేమన్నా వద్దన్నామా? నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని మేమేమన్నా వద్దన్నామా? కానీ మా వాటా ఏందో తెలుసు మిస్టర్ రేవంత్ రెడ్డి. సీరియస్లీ ఐఎమ్ డిమాండింగ్ యూ. మా బీసీల వాటా ఏందో తెలుసు. మా బీసీలకు నువ్వేం చేస్తావు? మా బీసీలకి ఇప్పుడు వివిధ జిల్లాల నుంచి వస్తున్నారు, చదువుకోవడానికి వస్తున్నారు, వాళ్ళకి హాస్టల్ సదుపాయాలు కల్పించు. మహిళలు చాలా మంది వస్తున్నారు, మహిళామణులు వస్తున్నారు, వచ్చి ఇక్కడ ఇది ఉద్యోగులుగా పనిచేస్తున్నారు, వాళ్ళకి సెక్యూరిటీ కల్పించు, వాళ్ళకి హాస్టల్ బిల్డింగ్ కట్టించు. ఒక 5,000 లేదా ఒక 10,000 ఒక బ్రహ్మాండమైనటువంటి కాంప్లెక్స్ 4 రాష్ట్రాల్లో 4 పక్కల ఉన్నటువంటి 10 ఎకరాలు తీసుకొని అలాంటివి చెయ్యి. అలాంటివి చేయాలి. కానీ ఎవడో ఇది జపాన్ వాడిని లేకపోతే ఇంకొకరిని పట్టుకొని వచ్చి నా భూములు మొత్తం కూడా నువ్వు వాళ్ళకి ధారాదత్తం చేస్తే భవిష్యత్ తరాలకి భూమి ఎక్కడ మిగులుతుంది? వీటిల్లో కూడా మా వాటా తేల్చమంటున్నాం. బరాబర్ అడుగుతున్నాం మేము. మా బీసీలో వాటా తేలు ఫస్ట్, దెన్ యూ ఫినిష్ ఎనీథింగ్. నిన్న కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో రేవంత్ సర్కార్ తీసుకొచ్చినటువంటి జీవో 22 ఇది భూదందాలకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో భూదందాకు తెరలేపిండు, జీవో 27ను రద్దు చేయాలి అని చెప్పేసి కిషన్ రెడ్డి 1-2 సార్లు మాట్లాడుతున్నాం. బట్ ఇదే గ్లోబల్ సమ్మిట్కి వాటాలు కలవదండి. ఈయనకేను ఆయనకి మధ్య వాటాలు ఫైనల్ కాలేదు. ఇలాంటి మాటలు చాలా చూసాం మేము. మా ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. పోరాటంలో మేము ఇలాంటివన్నీ చూసాం. ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, మళ్ళీ నిన్ను చల్లపరచడానికి ఎంతో కొంత నీకు ఒక వాటా ఇవ్వటం, మళ్ళీ మీరు నోరు మూసుకోవటం, లేకపోతే ఇంకా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సార్ ఇవన్నీ మాకు కొట్టిన పిండండి, మాకు తెలుసు ఇవన్నీ ఎట్లా చేస్తారో, ఏ రకంగా చేస్తారో, ఏ జీవో వెనక ఎంత కుట్ర ఉంటుంది, ఎన్ని లక్షల కోట్ల రూపాయల చేతులు మారాయి కూడా మాకు తెలుసు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి మేము అడ్డురాము. చేనేత వర్గాలకు ఉపయోగపడేటటువంటి ఇండస్ట్రియల్ తీసుకొనిరా. ఏది పౌల్ట్రీ అండ్ మీట్ అండ్ ఫిషెస్ అంటున్నావు కదా, వాటికి కోల్డ్ స్టోరేజ్లు కట్టి, అదే రకంగా ఇంకా ఈ చేతి వృత్తుల పని వాళ్ళకి సంబంధించినటువంటి జపాన్ నుంచి తీసుకొని రాండి. చేతి వృత్తుల యొక్క ఆ పనితనాన్ని మెరుగుపరచడానికి వచ్చేటటువంటి జనరేషన్స్కి ఇంకా టెక్నాలజీ అందియటానికి పనిచేయి నువ్వు. కానీ ఎందుకండి మనకి బీచ్ ఎందుకండి? హైదరాబాద్లో బీచ్ కృత్రిమ బీచ్కి 800 ఎకరాలు ఇస్తావు రేవంత్ రెడ్డి నువ్వు? కృత్రిమ బీచ్ కావాలా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఇంకో ఫిల్మ్ సిటీ కావాలా? ఇక్కడ బ్రతుకు లేకుండా, ఆరోగ్యం లేకుండా, చదువు లేకుండా అనగారుతున్న బీసీలు. అందుకనే మేము మా బీసీల వాటా అడుగుతున్నాం. నిష్కర్షగా చెప్పు, మిమ్మల్ని ముందు కదపాలి అనంటే ఒక్కటే చెప్తున్నాను స్వామి. నేను ఈరోజు ఇలాంటి స్కీములు ఇతర దేశాల వాళ్ళకి, ఇతర రాష్ట్రాల వాళ్ళకి, తన దాపేదారులకి, దాని యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భూములు అప్పచెప్పి దీన్ని పొట్టికుండగా చేయాలి. తను పబ్బం గడుపుకొని పోవాలి. తర్వాత వచ్చేటటువంటి జనరేషన్స్కి ఏమన్నా మిగులుస్తున్నాడా? ఏది మిగిల్చేది లేదు. ఈయన చెప్తున్న మాటల్లో రాబోయే తరానికి హైదరాబాద్ ఒక రోల్ మోడల్ కాబోతా ఉన్నది. గతంలో వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఈ సంవత్సరానికి సంబంధించి ఉత్సవాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారులేండి. మళ్ళీ డిసెంబర్ 9 నుంచి మళ్ళీ మొదలు పెడతామని చెప్పేసి మూసీని సుందరీకరణ చేసి మరో డల్లాస్ చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. మూసీకి సంబంధించినటువంటి పక్కన సరిహద్దులలో ఉండేటువంటి నివసించి దాదాపు వీళ్ళ గవర్నమెంట్ నుంచి కూడా, అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పటి నుంచి తెలంగాణలో వాళ్ళు అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. సుమారుగా 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళ జీవనం కొనసాగుతుంది. ఇప్పుడు వాళ్ళందరినీ ఆల్ ఆఫ్ ద సడన్ ఖాళీ చేయించి అదంతా క్లీన్ చేయించి ఏం చేయబోతున్నారు? అసలు నిజంగా డల్లాస్ అవుతుందా తెలంగాణ? సార్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మూసీ సుందరీకరణ కాదండి ఫస్ట్ చేయాల్సింది. ఆ ఓల్డ్ సిటీ నుంచి వచ్చేటటువంటి ఎక్కడి నుంచి మూసీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ డ్రైనేజీ మొత్తం, ఇంట్లో వాడుకున్నటువంటి టాయిలెట్స్, లెట్రిన్స్ మొత్తం ఆ నీళ్ళన్నీ కూడా తీసుకుపోయి అందులో కలపకుండా ఉండాలి అని అంటే బ్రహ్మాండమైనటువంటి ఒక పైప్ లైన్ వేయండి.
ఆ సీవరేజ్ పైప్ లైన్ అంతా వేసి ఒక 20 ఎకరాల్లోనో 10 ఎకరాల్లో ఒక పాడు కంటే దాన్ని రీసైక్లింగ్ చేయండి. రీసైక్లింగ్ చేసి సోలిపేట రిజర్వాయర్కి అక్కడి నుంచి మూసీ ద్వారా పంపించి అక్కడ కృష్ణానదిలో కలిపేటట్టు ప్రయత్నం చేయండి. దాని నుంచి బై ప్రొడక్ట్స్ అయినా గ్యాస్ని తీయండి. అందులో నుంచి ఈ మలిన పదార్థాల నుంచి గ్యాస్ వస్తుంది కదా, గ్యాస్ తీసి పంపిణీ చేయండి. అలాంటి మంచి పనులు చేయాలి. కానీ ఈ పిచ్చి పనులు ఏంది? సుందరీకరణ అంటే ఏంది? 4 మొక్కలు పెడితే అందంగా తయారవుతుందా? ఆ గబ్బులో పార్కుకే పోతాడు, ఏం చేస్తాడండి? అది మూసీకి సంబంధించినటువంటిది. గతంలో కేసీఆర్ కూడా చేసిన హరితహారం అనే కాన్సెప్ట్, ఈ హరితహారము ఇది ఆయన ఉన్నాడు కదా, హ్యాపీరావు, సంతోషరావు, ఎన్ని లక్షల కోట్ల పెట్టిండో వాడిని వీడిని తీసుకొని వచ్చి మొక్కలు పెట్టించి కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎన్ని వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిండో మాకు తెలియదా? ఇవన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా మేము ఒక సిస్టంలో ఉన్నాం. ఆ సిస్టమ్ ఏంటి, మాకు ఏంటి? ఇప్పుడు నువ్వు ఏ ఇండస్ట్రియలైజేషన్ చేస్తావా, ఏది చేస్తావో నేను చెప్పినట్లు చేయండి. ప్రాసెసింగ్ యూనిట్, మటన్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టండి, తర్వాత ఫిష్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజెస్ పెట్టండి. అట్లాంటివి ఉండాలి. కానీ మనము సార్ నాకు మంగళ పని వచ్చు సార్ అంటే మా కేసీఆర్కి మా రేవంత్ రెడ్డికి అంతకుముందు మంత్రులకి బాగా వచ్చు మంగళ పని. కటింగ్ చేసి మన బొచ్చు కత్తిరించి మన దగ్గర పైసలు తీసుకునేది ఆ పని బాగా వచ్చు. మేమేమంటున్నాం, దానికి కూడా విలువ కట్టాలి. కింద పడ్డ వెంట్రుకలకు కూడా విలువ ఉన్నది. దాన్ని రీసైక్లింగ్ చేయవా? ఒట్టిగా డ్రైనేజీ కట్టకుండా మూసి సుందరీకరణ అయిందా నీకు? ఏమి తల ఉందా? ఉంటే ఆ తలలో ఏమన్నా మెదడు ఉందా? ఆ మెదడున్నోడి మాటలేనా? ఒక ముఖ్యమంత్రి అనంటే చిరస్థాయిగా నువ్వు ఇది నిలబడేవాడివి. నువ్వు చేసినటువంటి పనులే నీకు గుర్తింపు ఉంటాయి ఏ ముఖ్యమంత్రికైనా. అందుకనే కదా ఒక సాక్ష్య రూపంగా ఈ కేసీఆర్ని చేసిపోయింది. ఏమి సంపాదించుకుంటారండి? సినీ యాక్టర్లు అంటారు, అదంటారు, ఇదంటారు. ధరణిలో ఎన్ని లక్షల కోట్లు సంపాదించడం, నీకు ఎన్ని కోట్లు ఉన్నాయో, నీకు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో మాకు తెలియదా? మీ అన్ని బినామీ ట్రాన్సాక్షన్ కదా. నిన్ను ఎవడన్నా బినామీ వాడే చేస్తే నువ్వు అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఎల్లకాలం ఉండదండి. ప్రజలలో స్థిరస్థాయిగా నిలబడాలి అనంటే ఈ చేతి వృత్తుల వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి టెక్నాలజీని తీసుకొని రండి. వాడేవాడు అదేందో బీచ్ తీసుకొని వస్తావు. ఏమి ఆలోచనలండి మీ ఇవన్నీ? ఇతర దేశాల్లోని డబ్బు తీసుకురావయా. వేలకు కోట్లు నువ్వు అప్పులు చేస్తున్నావు. ఇప్పటికే 5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినావు. ఎవడికి పెడుతున్నావు? ఎట్లా పోతుంది? మొన్న ఒక మాట అన్నాడు, ఖమ్మం వాళ్ళు ఏదండి నడిపించేదంతా ఇదన్నాడు. నువ్వేం పీకుతున్నావు? మరి నువ్వేం చేస్తున్నావు అండి? నిన్ను ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే ఖమ్మం వాళ్ళే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటే దానికంటే సిగ్గుచేటైనటువంటి స్టేట్మెంట్ ఇంకోటి ఏమన్నా ఉన్నదా? మంత్రులు నడిపిస్తున్నారని మాట్లాడుతున్నావు అంటే మిగతా వాళ్ళందరూ నికమ్మలా, పనికి రాని వల్ల, చేతగాని వల్ల నీ మంత్రివర్గానే నువ్వు కించపరుచుకుంటున్నావు. ఇదేమన్నా విధానమా రేవంత్ రెడ్డి? ఒక విజన్తో వెళ్తున్నాను అని చెప్పిన మా మాటలు చాలా సందర్భాల్లో ఒక విజన్ 2047 అనేటువంటి విజన్తో వెళ్తున్నాను, రేజింగ్ తెలంగాణ అనే కాన్సెప్ట్తో వెళ్తున్నాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్లాన్ మొత్తం కూడా గురు శిష్యుల ప్లాన్ అండి. వాడు దోచుకొని పోయిండు చంద్రబాబు నాయుడు. ఇంకా వీడు శిష్యుడు తయారైండు. ఇదేదో పాత సినిమా ఉన్నది కదా, పరమానందయ్య శిష్యుల కథ అన్నట్లు. ఈయన పోయిండు, ఈయన తయారైండు. ఈయన కూడా ఎవరు? మళ్ళా ఈ ఆంధ్ర పెట్టుబడిదారులకే ఉపయోగపడాలి, ఇది అదానికి అంబానీకి ఉపయోగపడాలి. ఇవే కదా మీరు చేసేది. అక్కడ ఇది ఆంధ్రాలో కోస్టల్ ప్రాంతంలో అండి ఆ గ్యాస్ తీయటం వల్ల ఎన్ని వేల ఎకరాలు సబ్మెర్జ్డ్ అయినాయి. ఎన్ని వేల ఎకరాలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, తర్వాత ఆ బెల్ట్ మొత్తం కూడా ఎన్ని వేల ఎకరాలు. వాటి గురించి మీకు పట్టదు, ప్రజల గురించి పట్టదు. ఆయనకు ఒక ఏజెంట్లు ఒక 2000 మంది ఉంటారు చంద్రబాబు నాయుడుకి. ఆ 2000 మందిని ఒక్కొక్కడు ఒక 50,000 కోట్లు సంపాదించుకుంటే సరిపోద్ది. ఇంకా వీళ్ళు కూడా అట్లనే తయారయ్యారు. వీళ్ళ గ్యాంగు కూడా ఉన్నది, బినామీల గ్యాంగు, కేసీఆర్ బినామీ గ్యాంగ్ ఉన్నది. సరే కూలిపోయింది. అన్నీ బయటకు వస్తాయి. ఏది కూడా బయటికి రాకుండా మూసుకొని అయితే ఉండదు. మేము ఒక్కటే అడుగుతున్నామండి, మా బీసీల వాటా ఎంత నీ డెవలప్మెంట్లో? మాకేమి ఇస్తున్నావో చెప్పు, బరాబరు చెప్పండి. మా బీసీల వాటా ఎంత నీ డెవలప్మెంట్లో? మా బీసీల వాటా ఎంతో చెప్పండి. రామకృష్ణ గారు, అయితే ప్రధానంగా ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలకు కానీ అసలు ఎంత % ప్రభుత్వ పాఠశాలలు తగ్గాయి అండ్ ప్రైవేట్ పాఠశాలలు పెరిగాయి? అసలు తగ్గడానికి కారణం ఏంటి? ప్రైవేట్ రంగం పెరగడానికి కారణం ఏంటి? అండ్ దాంతోపాటుగా ఉపాధ్యాయులకు సంబంధించిన ఉద్యోగ కల్పన విషయంలో అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క విద్యా వ్యవస్థ పట్ల చాలా చిన్న చూపు చూస్తున్నాయి. నిజంగా బుద్ధి జ్ఞానం
ఈ రాజకీయ నాయకులకి పరిపాలకులకి కానీ ఉంటే 2014 నుంచి 2024 వరకు మొత్తము 89,441 మళ్ళా చెప్తున్నాను 89,440 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. ఈ మూసేయటానికి కారణం ఏంటి? కేవలం బడుగు బలహీన వర్గాల వారికి విద్యని అందించొద్దు, విద్యని అందిస్తే మా యొక్క కుసాలు కదులుతాయి, రాజకీయ పబ్బం మేము గడుపుకోలేము, వీళ్ళు తెలివిగలవారవుతారు, ఈ యువత మొత్తం కూడా జ్ఞానులవుతారు అనే ఉద్దేశమే. అంటే 15% గవర్నమెంట్ పాఠశాలలు తగ్గిపోయాయి. టోటల్గా 8% దానికి డబుల్ ప్రైవేట్ పాఠశాలలు పెరిగాయి. ప్రైవేటు పాఠశాలల్లో విద్య నిర్బంధ విద్య. అది ఒక రకంగా చెప్పాలి అనంటే వాళ్ళని ఒక జంతువుల్లాగా క్లోజ్డ్ రూమ్స్లలో వేసి బట్టి పట్టించే కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వ్యక్తులే ప్రధానమంత్రులు కానీ ఇంటెలెక్చువల్స్ కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే సామాజిక శాస్త్రవేత్తలు కానీ ఓషనోగ్రఫీ కానీ లేదా భౌగోళిక శాస్త్రం కానీ రసాయన శాస్త్రంలో కానీ నిష్ణాతులు ఉన్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థలో మంచి పాఠశాలలు కూడా ఉన్నాయి, లేదని అంటలే. కానీ మంచి ప్రైవేట్ పాఠశాలలో కూడా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్స్ ఉన్నాయి. కానీ ఆ యొక్క చదువులు కొనుక్కునే స్థాయిలో ఈ యొక్క బీదవాళ్ళు ఉన్నారా? బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారా? లేరు. అంటే మీరు ఇంటెన్షనల్గా ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వారి బీసీసీ ఓబీసీ యొక్క విద్యని మీరు దూరం చేస్తున్నారని తప్పక చెప్తున్నాం. దీనికి ఒక స్పష్టమైనటువంటి ఒకటి చెప్తాను మీకు. మీరు ఒక విద్యార్థి మీద ఎంతైతే ఖర్చు పెడతారో, అంటే అతని బిల్డింగ్కి కానీ టీచర్స్ యొక్క జీతభత్యాలు కానీ ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ అదే రకంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి కానీ లేదా వాళ్ళకి స్టఫ్ ఇచ్చేటటువంటిది మధ్యలో బిస్కెట్స్ కొన్ని మురుగులు తర్వాత పల్లి పట్టీలు ఇచ్చేది కానీ ఆ పుస్తకాలు ఇచ్చేది కానీ తర్వాత ఈ ఎంఏ ఇవన్నీ కూడా ఒక లెక్క చేయండి. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఒక విద్యార్థి మీద? ఆ విద్యార్థి మీద పెట్టేటటువంటి ఖర్చుని స్థానిక విద్యా వాలంటీర్లకు ఇవ్వండి. వారు ఉపాధ్యాయుల్ని నియమించుకోవటంలో అదే రకంగా వాళ్ళకి సక్రమైనటువంటి పోషకాహారం పెట్టడంలో ఏమండి ఆ యొక్క విద్యను అందించటంలో వాళ్ళ మీద ఒక సూపర్వైజరీ కమిషన్ వేయండి. ఈ సూపర్వైజరీ కమిషన్స్ అంటే ఒక గ్రామ పంచాయతీ ఉంది, 500 మంది ఉన్నారు స్టూడెంట్స్. అంటే మెరుగైనటువంటి విద్య ఒక సంఘానికో ఆ యొక్క గ్రామ సొసైటీకో ఆ గ్రామ పెద్ద మనుషుల కమిటీకో ఏర్పాటు చేసి మీరు ఖర్చు పెట్టేటటువంటి డబ్బుని వాళ్ళకి కేటాయించండి. వాళ్ళే ఇది నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్స్ అయినటువంటి టీచర్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ గ్రామం వాళ్ళ గ్రామం యొక్క సంతానం వాళ్ళది, ప్రతి పౌరుడి ప్రతి ఓటరు యొక్క పిల్లలు వాళ్ళు. కాబట్టి వాళ్ళ చేతిలోనే ఉంటే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది అనేది నా ఉద్దేశం అండి. ఆ రకంగా కానీ చేసినట్లయితే ఈ యొక్క స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఈ యొక్క ఇది తాగుబోతులు తర్వాత మిగతా అక్కడ ఉండే వాళ్ళు సక్రమంగా స్కూల్కి పోయి పాఠాలు చెప్పని వాళ్ళు, చిట్టీల వ్యాపారం చేసే టీచర్లు, వీళ్ళందరి యొక్క సమస్య మీకు కూడా తలనొప్పిగా ఇది మారేదాన్ని కూడా నేను పరిష్కారం ఇస్తున్నా. మీరు ఒక గ్రామానికి ఎంత కేటాయిస్తున్నారో అంతది మీరు గ్రామ కమిటీలకు ఇవ్వండి. గ్రామ కమిటీలకు ఇస్తే వాళ్ళే ఒక ప్రైవేట్ పాఠశాల లాగానే వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ని పెంచుకుంటూ చేయగలుగుతారు. కానీ 10 సంవత్సరాల్లో మోడీ గారు 1,00,000 స్కూళ్ళని మూసేశారు. ఇది తక్కువ కాదు, మన తెలంగాణలో కూడా అదే రకంగా మన తెలంగాణ వాటా దానికంటే డబుల్ ఉంటుంది. అంటే కనీసం 10,000 స్కూళ్ళు మన తెలంగాణలో మూసివేయబడ్డాయి. ఎంత సిగ్గుతనం రేవంత్ రెడ్డి! అదే ఆ సంస్కరణలు అంటే సుమారుగా క్లోజ్ అయినాయి. అది డెవలప్మెంట్ అంటే. వాడేవాడినో ఫ్రెంచ్ వాడిని వీడిని మనల్ని దోచుకొని మన భూముల్ని దోచుకుని వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఏదో కొత్తది సంత పెడుతున్నాడు కదా, ఆ సంతలో అన్ని భూములు పందేరం పెడుతున్నాడు కదా. అవి కాదు చేయాల్సింది. జాతి నిర్మాణానికి
నీ యొక్క ప్రజల యొక్క ఆర్థికంగా పెంపొందించడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు. అంతేగాని లేదా మా వాటా మాకు ఇవ్వండి, నువ్వెంత డెవలప్మెంట్ చేస్తున్నావు, 1,00,000 కోట్లు పెడుతున్నావు కదా, మా యొక్క బీసీ వర్గాలకి ఎంత వస్తుంది, 70% 60% ఉన్నాం కదా, పడి ఏడుస్తున్నాం కదా, మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు కదా, నువ్వు ఇస్తున్న రిజర్వేషన్స్ 42% కూడా గాలిగా ఇరిపోయినాయి కదా, ఇప్పుడు చెప్పండి మా వాటా ఏందో తేల్చండి. ఇది కూడా డీప్ స్టేట్ కుట్రేనండి. ఈ డీప్ స్టేట్ కుట్ర కాబట్టే ఇవన్నీ కూడా మూసేస్తున్నారు. ఏవి మూసేస్తున్నారు? విద్యాశాలలు, పాఠశాలలు కూడా మూసేస్తున్నారు. అజమాయిషీ సరిగ్గా ఉండాలి. రాజకీయ ₹1 ఖర్చు పెడుతున్నావు అనంటే డబ్బులు లేవు, ఖజానా లేవు, గుల్లైపోయింది అని ఏడవటం కాదు. వచ్చినటువంటి ప్రతి రూపాయిని సద్వినియోగం ఎలా చేసుకోవాలి, ఈ యొక్క సంపదని, నా యొక్క రాష్ట్ర సంపదని, నా యొక్క ఖనిజ సంపదని ఎట్లా పెంచాలని ఆలోచించు రేవంత్ రెడ్డి. మందిని తీసుకొని వచ్చి భూములు ఇస్తే రేపేం మిగులుతుంది? తిరుక్షవరమే, బోడిగుండే, తిరుపతి బోడిగుండే మిగులుతుంది నీకు అని స్పష్టంగా చెప్తున్నానండి. సార్, ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఏ రాజకీయ నాయకుడైనా, రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కానీ, కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ తీసుకునేటువంటి ఒక నినాదం ఉంది సార్. విద్య, వైద్యం అనేటువంటి ఒక కాన్సెప్ట్ను ఎప్పుడు చూసినా ప్రజల్లోకి తీసుకెళ్తారు, ప్రజల్లో రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. దీంట్లో మేజర్ పాయింట్ ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పినటువంటి అంశంలో ఒకప్పుడు చదువుకోండి అనేది ఊర్లలో ప్రచారం జరిగేది. ఇప్పుడు చదువుకోండి కాదు, చదువు కొనండి అనేటువంటి కాన్సెప్టు జనాలలోకి వెళ్తూ ఉంది. చాలా వరకు తల్లిదండ్రులు చదువును కొంటున్నారు. ఉచితంగా వచ్చేటువంటి విద్యను కాదని కార్పొరేట్ సెక్టార్లకు సంబంధించినటువంటి ఏదైతే నిర్బంధమైనటువంటి విద్యా అభ్యాసానికి సంబంధించినటువంటి అభ్యాసాన్ని విద్యార్థులకు అందజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా హాస్టల్స్లో వేయడం, వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులను మారడం, అక్కడ వాళ్ళకు వచ్చేటువంటి ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ, రిలేషన్షిప్స్ కానీ ఏమి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్స్లో విద్యార్థుల ఆత్మహత్యలు కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశవ్యాప్తంగా ఒక పెను ప్రమాదాన్ని సృష్టిస్తూ ఉన్నాయి రిజల్ట్ టైంలో. సో దీనికి బలమైనటువంటి కారణాలు ఏంటి? ప్రధానంగా మనము ఆలోచించినట్లయితే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అసలు ఒక్క టీచర్ అన్నా లెసన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారండి? అసలు లెసన్ ప్లాన్ అంటే వీడికి తెలుసా? ఎవరికన్నా ఇటు పంతులు పనిచేసే వాళ్ళకి టీచింగ్ ఎయిడ్స్ అంటే అసలు మర్చిపోయాం మనం. టీచింగ్ ఎయిడ్స్ లేవు, లెసన్ ప్లాన్ లేదు. అది ఇండక్షన్ మెథడ్ అంటారు. అంటే సూటిగా సమాధానం చెప్పకుండా తిప్పి చెప్పేటటువంటి సమాధానం. నీ ముక్కు ఎట్లా ఉన్నదంటే డైరెక్ట్ ఇట్లా చూపెట్టద్దు, ఇట్లా చూపెట్టేదాన్ని ఇండక్షన్ మెథడాలజీ అంటారు. అంటే ఈ ఇండక్షన్ మెథడాలజీ అవలంబిస్తున్నారా వీళ్ళు? ఏం విద్య చెప్తున్నారా ఈ పాఠశాలల్లో? ఆ విద్య అది ఒక్కొక్క పాఠశాలలో పందులు, గాడిదలు ఉన్నాయి. అక్కడ విద్య ఒక్కొక్క పాఠశాలలో కనీసం నీళ్లు నేను ఇచ్చినండి, కొన్ని పాఠశాలలకి వాటర్ ట్యాంకులు ఇచ్చిన, నేను ఫ్యాన్లు ఇచ్చిన. అసలు ఒక్కొక్క పాఠశాలలో పంతుళ్ళు ఉండరు, పంతుళ్ళుంటే వనరులు ఉండవు, వనరులుంటే కరెంటు ఉండదు, ఆ కరెంటు అవన్నీ ఉంటే అసలు వాడు రాడు. ఇట్లా ఎవడు ఈ ఉపాధ్యాయులు రారు. వీళ్ళు ఒక కండిషన్స్ పెట్టుకుంటారు ఉపాధ్యాయులు. ఆదివారం ఈయనకి సెలవు, సోమవారం ఒక ఆయనకి సెలవు, బుధవారం ఇంకొక ఆయనకి సెలవు, 4 ఉంటే అట్లా పెట్టుకోరు. అంటే పనిచేసేది 5, ఉండేది 2 అందులో టీచర్లు. అన్ని పాఠశాలలు కాదు, కొన్ని నిబద్ధత కలిగినటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా యథారాజా తథా ప్రజ. రాజు దొంగ అయినప్పుడు ప్రజలు దొంగలు ఎందుకు కారండి? నువ్వు రాష్ట్రం యొక్క ఆస్తిని మొత్తం కూడా నువ్వు కొల్లగొట్టే ఒక లాగా తయారైనప్పుడు ఈ పాలకులు, నీ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా దొంగలే అవుతారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు. మొన్న ఒక న్యూస్ వచ్చింది కదా, ఏది 15 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కలిసి ఒక భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని. రేవంత్ రెడ్డి గారు వీటి మీద ధ్యాస పెట్టండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాని మీద ధ్యాస పెట్టండి. బీసీలని ఉన్నతంగా తీసుకొని వస్తున్నప్పుడు వాళ్ళ కుల వృత్తులు, చేతి వృత్తుల్ని నువ్వు డెవలప్ చేస్తున్నప్పుడు మాత్రమే నీ యొక్క నీ ప్రభుత్వం అభివృద్ధి చెందుద్ది. తప్పితే ఇవన్నీ జిమ్మికలండి వాళ్ళ వాటాల కోసం. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా సార్. నేను ఇండస్ట్రీ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జువారీ సిమెంట్ ఉన్నది. ఈ జువారీ సిమెంట్ ఆయన ఏం చేస్తాడు, అక్కడ మొత్తం ఎంత బూడిద చల్లుతుంటాడు, ఊరు మొత్తం బూడిద చల్లుతుంటాడు. ఏదో ఆ గొట్టాలతోటి సిమెంట్ ఇండస్ట్రీ తర్వాత ఆ బూడిద మొత్తం కూడా వరి పొలాలు అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఈయన ఏమంటాడు, నేను గ్రామానికి అభివృద్ధికి ఇచ్చావు, అక్కడ పనికిరాని వాళ్ళకి సంఘం ఉంటుంది, ఒక కాపోల సంఘం ఉంటుంది, ఆడ
గ్రామ అభివృద్ధి సంఘం అని ఉంటుంది, లేకపోతే ఈ చౌదరీల సంఘం ఉంటుంది. ఇది పురపాలక సంఘం కాదు, ఇది సెల్ఫ్ మేడ్ సంఘాలు ఇవన్నీ. అవి రిజిస్టర్డ్ ఉండవు, పాడుండవు, సెల్ఫ్ మేడ్ సంఘాలు. వీడు ఏం చేస్తాడు, వాడి దగ్గరికి పోతాడు మేనేజ్మెంట్ దగ్గరికి పోయి డబ్బు తీసుకుంటాడు వాడు. మా గ్రామంలో మీరు పరిశ్రమ పెట్టినరండి, ఇంత పెద్ద పరిశ్రమ, నీకు ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, మాకు కూడా మా గ్రామానికి ఇవ్వండి అని అంటాడు. మరి ఈ చుట్టుపక్కల 10 గ్రామాలు ఉన్నాయండి అని అంటారు. ఎవరు పోయేది? ఎస్సీలు పోరు, ఎస్టీలు పోరు, బీసీలు పోరు. ఇక రావులో, రెడ్లో, బ్రాహ్మణులో, ఈ వెలమలో పోతారు. పోయి వాడి దగ్గర 2 కోట్లు 3 కోట్లు తీసుకుంటారు. 2 కోట్లు 3 కోట్లు వీళ్ళు పంచుకుంటారు. పంచుకున్న తర్వాత గ్రామానికి ఏదండి, మాకు ఇచ్చారండి, మరి గ్రామానికి ఏదని అంటారు. ఎంత క్రూరత్వం అంటే, వాడు ఏం చేస్తాడు, మంచిది ఎస్సీస్ ఉన్నారా, పెద్ద జంతువులు ఒక 10, బీసీలు ఉన్నారా, ఈ ఆటలు ఒక 20, తర్వాత రచ్చబండ ఉంటుంది కదా, రచ్చబండ దగ్గర ఒక టీవీ, ఇలాంటివి ఇస్తారు. ఈ బుద్ధి లేని ఇండస్ట్రియలిస్టులు ఏం చేస్తారో తెలుసా? అంటే గ్రామానికి ఏమాత్రం అభివృద్ధికరంగా ఉన్న దాని మీద డొనేషన్స్ ఇయ్యరు. ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో పెద్ద కథ. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఏమంటాడు, 2 కోట్లు ఇచ్చిండండి ఒక ట్రస్ట్, మీద ఒక ట్రస్ట్ ఉన్నదనుకో స్వామి, మీకు ఒక 2 కోట్లు ఇస్తే నువ్వు మళ్ళీ వాడి 1,70,00,000 1,50,00,000 మళ్ళీ ఆయనకి వెనక్కి ఇవ్వాలి. బ్లాక్ నువ్వేమో రసీదులు రాసుకోవాలి, నేను దాన్ని ఖర్చు పెట్టినా, దీనికి ఖర్చు పెట్టినా, అది పీకినా, ఇది పీకినా అని రాయాలి. ఏందండి ఈ సమాజం ఎటుపోతున్నది? ఈ సమాజం మొత్తం కూడా ఆఖరికి అంతర్యుద్ధం వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది. ఇదే బీసీల యొక్క మనోభావాలు దెబ్బతిని చేతి వృత్తి వాళ్ళు ఏం చేస్తాడండి, తిరగబడక అంతర్యుద్ధం తప్పకుండా వస్తుంది. ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ దేశమంతా ఒక్క యూనిటే, కానీ నువ్వు వీళ్ళందరినీ కూడా పట్టించుకోకుండా వీళ్ళని ఇంత హింస పెడుతుంటే తప్పకుండా వస్తుంది అంతర్యుద్ధం. నువ్వు కాదు ఎవడైనా కూడా వీళ్ళందరూ కూడా బలి కాకపోవచ్చు. గ్రామాన ఉన్నాడండి మన రాష్ట్రంలో, మన దేశంలో ఒక ట్రంప్ ఉన్నాడు, ఒక గ్రామాన డీప్ స్టేట్ ట్రంప్. వాడికి భూములు, వాడు వేరే వాడిని ఎవరిని కూడా బతకనీడు. ఆ ట్రంప్కి, ఆ డీప్ స్టేట్ ట్రంప్ ఏం చేస్తాడు, ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి నాయకులకి అండగా ఉంటాడు. కాబట్టి భారతదేశంలో ఉన్న ఇది సిగ్గుచేటు. లక్ష స్కూళ్ళు మూతపడ్డాయండి ఇప్పటికీ. 1,00,000 స్కూళ్ళు అంటే ఏందండి? 1,00,000 అంటే ఒక్కొక్క స్కూల్లో 100 మంది ఉన్నా కూడా 1,00,00,000 మంది విద్యార్థులకి విద్య లేకుండా పోయింది. 100 మంది ఉంటేనే. మరి నువ్వు ఏమి డెవలప్మెంట్ చేస్తున్నావు? ఎక్కడ తిరుపతి వెంకన్నకి రోడ్డు వేసినా వెయ్యి, భక్తి కూడా ఉండాలి. భగవంతుడిని నేను పూజిస్తే అందరు పూజిస్తారు, కానీ ప్రొడక్టివ్గా ఉండాలి. నువ్వు పెట్టేటటువంటి ప్రతి రూపాయి నెక్స్ట్ జనరేషన్స్కి ప్రొడక్టివ్గా ఉండాలి. దట్ ఈస్ ద ఇష్యూ. కాబట్టి ఇమీడియట్గా మీకు చేత కాకపోతే గ్రామ కమిటీలకు ఇవ్వండి, గ్రామ డెవలప్మెంట్ అధికారులకు ఇవ్వండి. మీరు ఎంత ఒక విద్యార్థి మీద ఎంత ఖర్చు పెడుతున్నారో ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళే ప్రైవేట్ స్కూళ్ళు పెట్టుకుంటారా, లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళ కంటే వాడి వాడి తాత లాంటి స్కూళ్ళని పెట్టుకుంటారా అనేది వాళ్ళకి వదిలిపెట్టండి. అందులో కూడా న్యాయం మంచి వర్గాలను అయితే ఊరోడు ప్రశ్నిస్తాడండి. నువ్వు ఏండో ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్సో లేకపోతే చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ వచ్చి అడుగుతాడండి వాడిని. అక్కడ ఎంఈఓ కనబడుతాడు, వాడి దగ్గరికి పోతారా? ఎంఈఓ స్కూల్లో పర్యవేక్షణ ఉన్నదా సరిగా? డిఈఓ ఏంది? వాడు ఏం చేస్తుంటాడు? పర్మిషన్స్, ప్రైవేట్ స్కూల్లో పర్మిషన్లు ఇవ్వటం తప్ప ఆయన చేసే పని ఏమి లేదు. పర్యవేక్షణ లేదు, విద్యార్థుల మీద పర్యవేక్షణ లేదు, ఇది ఉద్యోగుల మీద పర్యవేక్షణ లేదు. మరి నీకు విద్యా అభివృద్ధి చెందాలంటే మీరు కంప్లీట్గా 100% విద్యా వ్యవస్థలో ఫెయిల్ అయ్యారు మీరు. కాబట్టి గ్రామ కమిటీలకి ఏంటి, వాళ్ళే చూసుకుంటారు. దట్ ఈజ్ మై డిమాండ్. సో ఇప్పుడు మోదీ కూడా ఒక కాన్సెప్ట్ను బలంగా అన్ని రాష్ట్రాలలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే ఈ కాన్సెప్ట్కు మీరేం చెప్తారు సార్? అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ను ఖచ్చితంగా 2028 లేదా 2029 కల్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద సుదీర్ఘంగా చర్చలు చేస్తూ ఉన్నారు. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి నినాదం పనిచేస్తుందా? నిజంగా దానివల్ల గ్రామాలు అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సార్, ఒకటి సాంస్కృతిక పరంగా, విద్యాపరంగా, మేధోపరంగా, ఆరోగ్యపరంగా భారతదేశాన్ని సంస్కరించనంత కాలం 1 నేషన్ పెట్టినా 1 ఎలక్షన్ పెట్టినా అన్ని ఎలక్షన్స్ ఒకే రోజు పెడతాడు. కాకపోతే ఒక రాష్ట్రంలో 2 సార్లు 3 సార్లు 3 షెడ్యూల్ ఎలక్షన్స్ డేట్స్ పెడతాడు. దానివల్ల ఒరిగేది ఏం లేదు. దానివల్ల నువ్వు చేయాల్సిన పని ఏంది అంటే, నీకు ఇంత ఆదాయం వస్తుంది, జిఎస్టీ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు? అది కాదండి. నువ్వు గ్రామ పంచాయతీకి నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తే అవి
ఎలక్ట్రిసిటీ బిల్లులకి వాటికి వాడుకుంటుంది, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికే పోతున్నది. ఎన్ఆర్ఈజీఎస్ పెట్టారు, ఏది పనికాహార పథకం అని ఇంతకుముందు పెట్టారు, తర్వాత ఎన్ఆర్ఈజీ ఇప్పుడు ఒక పిచ్చి తుక్కులకు పనిచేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఏం తుక్కులకు పనిచేస్తుండు మొత్తం కూడా కూడా ఇది 2000 స్క్వేర్ మైళ్ళు మొత్తం ఈ యొక్క దీన్ని గ్రేటర్ హైదరాబాద్ని 2000 సింగపూర్ సిటీ కంటే పెద్దగా చేయాలని, ఒక సింగపూర్ దేశం కంటే పెద్దగా చేయాలని. దేనికి చేస్తున్నావా? నువ్వు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతుంది ఎందుకు? బొంద మీద వేసుకోనా? దేనికంటే అది RRR మధ్యలో ఎందుకు నీ బొంద మీద వేసుకోనా? అరే నీ ప్రజల్ని నువ్వు కాపాడుకొని వాళ్ళని తేజవంతులుగా, విద్యావంతులుగా, ఆరోగ్యవంతులుగా చేసేటటువంటి కార్యం చేయాలి. కానీ నీ 30% 20% కమిషన్లు ఇది తీసుకోవటానికి వీడిని బయట దేశాల వాడిని పీటసుకొస్తే ఏం ఉపయోగం అండి దానివల్ల? సార్ నువ్వు ఒక చిన్న ఉదాహరణ చెప్తా సార్. నీ ఇంట్లో మీకు ఒక 2 పిల్లలు, భార్యాభర్త ఉంటారు. ఒక అబ్బాయికి జ్వరం తగిలింది, మీరు ఎంత అల్లాడిపోతారు? వైరల్ ఫీవర్ అనుకుంటారు, అది ఏమనుకుంటారు? మామూలు వైరల్ ఫీవర్ అనుకుంటారు, బ్యాక్టీరియా ఫీవర్ అంటారు, జనరల్ ఉన్నది. డాక్టర్ దగ్గరికి పోవాలి అంటే నీకు స్తోమత ఉండాలి కదా. నీ వల్ల నీ ఇంట్లో వచ్చిన ఒక చిన్న పిల్లవాడికి అనారోగ్యం వల్ల తల్లిదండ్రులు, వాడి తమ్ముడు, వాడి అమ్మగారి తరపోళ్ళు, ఈయన తల్లిగారి తరపోళ్ళు, తండ్రి గారి తరపోళ్ళు అందరూ కూడా ఒక కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది కదా. వాడికి ఏం చేయాలి? నువ్వు ఆర్థిక పరిపుష్టి ఇచ్చేటట్లుగా చేయాలి, విద్యా ఆరోగ్యం మంచిగా చేయాలి. అది చేయండి రేవంత్ రెడ్డి గారు. నిన్ను ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు. నువ్వు ఇంకా 10 సంవత్సరాలు ఏందయ్యా, ఇంకొక 8 సంవత్సరాలు చేస్తావు. ఇట్లాగే చేస్తే నిన్నెవడు తుప్పకు కొడతారు సార్. మరి నువ్వు ఏం సాధిస్తున్నట్లు? సంక్షేమాన్ని మర్చిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవడు కానీ పాలకుడు నువ్వు చిరస్థాయిగా ఉంచుకోరు. అదే తెలంగాణ వచ్చింది కదా, భౌగోళిక తెలంగాణ అంటే తెలంగాణ వచ్చింది, కానీ అందరి తెలంగాణ రాలేదు. అట్లనే ముఖ్యమంత్రి, నువ్వు ఒక ముఖ్యమంత్రి, శతకోటి లింగాల్లో నువ్వు ఒకడివి. నిన్నెవడు గుర్తుపెట్టుకుంటారు? ఇక్కడే కాదండి, అది ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఏదైనా ఓవరాల్గా దేశం మొత్తం విద్య సక్కంగా ఇవ్వకపోతే నువ్వు దేనికండి? నువ్వు ఉండి దేనికి? నువ్వేం చేస్తావు? దట్ ఈస్ మై పాయింట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీ విజన్ నిజంగా కూడా చాలా బాగుంది. ఎందుకనంటే బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో వాటా ఎంత అండ్ దేశంలో అసలు బీసీలకు ఉన్నటువంటి సమస్థానం ఎంత అనేటువంటి కాన్సెప్ట్తో మీ కాన్సెప్ట్ ఖచ్చితంగా సక్సెస్ కావాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలంతా ఐకమత్యంగా ముందుకు వచ్చి నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయాలకు సంబంధించి రామకృష్ణ సార్ గారు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో ఈరోజు దండా మూమెంట్ అనేటువంటి మూమెంట్ని అద్భుతంగా కూడా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కంప్లీట్గా కూడా బీసీలందరూ కూడా కళ్ళు తెరవండి, నిజంగా కూడా ఈరోజు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయంపై ప్రశ్నించేటువంటి గొంతుల్లా మారండి అనేది కాన్సెప్ట్ చాలా బాగుంది. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. మంటలు చూస్తూ ఉండండి స్టూడియో 18 న్యూస్.